సరస్వతి పవర్స్ అనేది మా అబ్బాయి నాకు రాసి ఇచ్చేసాడు ఎప్పుడు అది నా ఆస్తి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కుదరదు నేను నా కూతురికి ఇచ్చుకున్నానా ఎవరికి ఇచ్చుకున్నాను అన్నటువంటిది పాయింట్ కాదు అది నా ఆస్తి నా కొడుక్కి నా కోడలకి సంబంధం లేదు అంటూ విజయమ్మ మధ్యవర్తిత్వ కోర్టులో అఫిడవిట్ వేశారు. అదే సందర్భంలో అనవసరంగా నా కూతురిని లాగుతున్నారు అన్నటువంటి పాయింట్ కూడా రైట్ చేశారు. ఇదే సందర్భంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ చెందిన వాటాల బదలాయింపు మీద స్టే ఇవ్వాలన్నటువంటి జగన్ భారతీయుల అభ్యర్థిని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్టీ తోసిపుచ్చింది. దీంట్లో విజయమ్మ షర్మిల క్లాసిక్ రియాలిటీలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయని వాటి మీద విచారించి నిర్ణయం వెలువరిస్తామని చెప్పింది. సరస్వతి పవర్లో వాటాదారుల పేర్ల సవరణతో పాటు తన వాటాలను పునరుద్ధరించాలని దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ పూర్తయ్యేదాకా ప్రస్తుతం వాటాల బదలాయింపు మీద యథాతస్థితి కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ జగన్ భారతీయ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. దీని మీద ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సాంకేతిక సభ్యులు సంజయ్ పూరిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇక్కడ పిటిషన్ మీద విచారణ జరుగుతుండగానే అక్కడ వాటాల బదలాయింపు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పిటిషన్ మీద విచారణ పూర్తయ్యేదాకా వాటాల బదిలీ మీద ప్రతివాదులు ఏం చేస్తున్నారు ట్రిబ్యునల్కి చెప్పాలన్నారు. ప్రధాన పిటిషన్ మీద మార్చి 6న విచారణ ఉందని ఈలోగా వాటాల బదిలీ ప్రక్రియ జరగకుండా చూడాలని తమ అభ్యర్థన అని చెప్పారు. వాదనలు విన్నాక ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తాం, దీని మీద విచారణ మార్చి 6న చేపడతామని ధర్మాసనం చెప్పింది. విజయమ్మ షర్మిల తరపు న్యాయవాది మహర్షి విశ్వరాజ్ నోటీసులు తీసుకున్నారు. అదే సందర్భంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాలతో సంబంధం లేకపోయినా కక్ష సాధింపు రాజకీయ దురుద్దేశాలతో ఆర్థికంగాను రాజకీయంగాను తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి తను కేసులోకి లాగారంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కి షర్మిల్ నివేదించారు. జగన్, భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో పాటు అనుబంధ పిటిషన్లన్నింటించి తన పేరును తొలగించాలని కోరుతూ పిటిషన్ వేశారు.